ఆసక్తి కలిగి ఉండడం అనేది గొప్ప విషయము. అలాగే ఆంధ్రయ్య బాబు గారికి కూడా ఈ వయసులో వాక్యం నేర్చుకునే ఆసక్తి అనేది చాలా మందికి తక్కువ. ఆ జాబితాలో మీరు అందరూ వచ్చినందుకు నిజంగా దేవాది దేవునికి మరొక నేను కృతజ్ఞతాస్తుతి చెల్లించుకుంటున్నాను. అలాగే ఆలస్యం చేయకుండా మంచి అంశం నేర్చుకుందాం. మీ చేతుల్లో ఉన్నటువంటి గ్రంథం ఎవరిది? మీ చేతుల్లో ఉన్న గ్రంథం ఎవరిది అని అంటే ఈ బైబిల్ నాది అంటారు. వాస్తవానికి ఈరోజు బైబిల్ అనగానేమి, బైబిల్ ఎవరు రాశారు, బైబిల్ ఎవరు రాయించారు అనేది మూలాలు చాలా మందికి తెలియడం లేదు. ఈరోజు అంశం నేర్చుకుంటాం. బైబిల్ అనగానేమి రాసుకోండి హెడ్డింగ్. బైబిల్ అనగానేమి, దాన్ని ఎలా చదవాలి, రెండో పాయింట్, దాన్ని ఎవరు రాశారు అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. మొదటగా బైబిల్ అనగానేమి, దాన్ని ఎలా చదవాలి, బైబిల్ని ఎవరు రాయించారు, ఈ బేసిక్ లెసన్స్ అంటారు దీన్ని, థియాలజీ. దీన్ని మనం నేర్చుకుందాము. మొదటగా బైబిల్ అనగా అర్థం ఏంటి అని అంటే, బైబిల్ని పరిశుద్ధ గ్రంథము లేదా ధర్మశాస్త్రము అని అంటారు. బైబిల్ అనగా అర్థం ఏంటంటే, బైబిల్ని పరిశుద్ధ గ్రంథము లేదా ధర్మశాస్త్రము అంటారు. బైబిల్ అన్నా, పరిశుద్ధ గ్రంథం అన్నా, ధర్మశాస్త్రం అన్నా ఒకటే. బైబిల్ అని పిలవాలి, పరిశుద్ధ గ్రంథం అని పరిశుద్ధ గ్రంథం అని పిలవాలి, ధర్మశాస్త్రం అని ధర్మశాస్త్రం పిలవాలి. బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని పిలవకూడదు, వేరియేషన్ ఉంటుంది. ఇది మీరు దయతో గమనించాలి. అలాగే ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు 2 నిబంధనలు ఇచ్చాడు. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. పాత నిబంధనలో దేవుడు 39 పుస్తకాలు రాయించాడు. క్రొత్త నిబంధనలో 29 పుస్తకాలు తండ్రి దేవుడు రాయించాడు. కాబట్టి దేవుడు ఎవరితో రాయించాడు అని అంటే 42 మంది వ్యక్తులతో రాయించాడు. చాలా జాగ్రత్త రికార్డ్ చేసుకోండి. దేవుడు ఎంతమందితో రాయించాడంటే 42 వ్యక్తులతో రాయించాడు. ఈ 42 మంది కూడాను ఒకే కాలానికి చెందిన వ్యక్తులు కాదు. ఈ 42 మంది వ్యక్తులు కూడాను ఆయా కాలాలకు సంబంధించిన వారు, ఆయా ప్రాంతాలకు సంబంధించిన వారు, ఆయా వృత్తులకు సంబంధించిన వారు. వీరిలో ప్రవక్తలు రాశారు, అలాగే రాజులు రాశారు, అలాగే శాస్త్రులు రాశారు, అలాగే వైద్యులు రాశారు, అలాగే సుంకరులు రాశారు, అలాగే డేరాలకు కొట్టివారు రాశారు. ఇది ఎవరు రాసినప్పుడు కూడా అందరూ కూడాను ఏకాభిప్రాయంతో రాయడం అనేది గొప్ప విషయం. మన లోకంలో కొన్ని పుస్తకాలు మనం చూసుకుంటే 2 సామాజిక వర్గాలే రాశారు. ఎవరు ఆ 2 సామాజిక వర్గం? ఒక బ్రాహ్మణ సామాజిక వర్గం రాశారు, 2 శ్రీ వైష్ణవ సామాజిక వర్గమే రాశారు. కానీ బైబిల్లో మాత్రము ఒక సామాజిక వర్గం రాసి దేవుడు మాకు ప్రత్యేకంగా నియమించాడన్న సంగతి ఎక్కడ కూడా చెప్పలేదు. దేవుడే అందరి వ్యక్తుల్ని ఆయా కాలాలను నియమించుకొని ఆయా వృత్తులు గల వారిని, ఆయా ప్రాంతంలో ఉన్న వారిని ఏకాభిప్రాయం చేసి ఏకభావంతో తన సంకల్పాన్ని, తన చిత్తాన్ని తన గ్రంథం ద్వారా రాయించుకున్నాడు. ఇది మరి శ్రేష్టమైనటువంటి గొప్ప విషయం. అయితే ఈ బైబిల్ గ్రంథాన్ని ఎక్కడ రాశారు, ఎలా రాశారని మనం ఆలోచన చేస్తే, ఆ రోజుల్లో పెన్నులు పుస్తకాలు లేవు, ప్రింటింగ్లు లేవు. మరి దేని మీద రాశారని మనం ఆలోచన చేస్తే, నిర్గమకాండము 32వ అధ్యాయము 15 నుండి 19 వచనాలు ఒకసారి చూడండి. పాత నిబంధన పుస్తకాలు రాతి పలకల మీద రాశారు. నిర్గమకాండము 32వ అధ్యాయము 15 నుండి 19 వచనాలు. మోసే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఈ ప్రక్కలను రాయబడినవి, అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడినవి. అమ్మా, వెరీ గుడ్. విషయం ఏంటంటే, అవి ఆ పలకలు ఎవరు రాయించమన్నాడు పలకల మీద అంటే తండ్రి దేవుడు స్పష్టంగా ఉంది అక్కడ. తండ్రి దేవుడు ఇచ్చాడు ఆ పలకలు. కాబట్టి పాత నిబంధన పుస్తకము మనుషుడు రాసేది కాదు, దేవుడు చెప్పితే మోషే రాశాడు.
పలకల మీద. అలా చదవండి, ఆ చదవండి. పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. దేవుడు అంటే బైబిల్ ఇప్పుడు ఎవరు రాశారు? స్పష్టమైంది మనకి. పాత నిబంధన ఎవరు రాయించారంటే దేవుడే రాయించాడు. దేవుని చేరాత అని ఉంది, చదవండి అలాగా. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, చాలండి, అతడు మనకు వద్దులేండి ఆ సమాచారం మనకు అందిపోయాను. కాబట్టి పాత నిబంధన పుస్తకాలు ఎవరితో రాయించాడు అంటే తండ్రి అయిన దేవుడు తన సంకల్పాన్ని తన చిత్తాన్ని మోషేతో రాయించాడు. ఎక్కడ రాయించాడు అంటే హోరేబు కొండ మీద రాయించాడు. దేని మీద రాయించాడు అంటే రాతి పలకల మీద రాశాడు. ఎందుకంటే అప్పుడు పెన్నులో పుస్తకాలు ఇప్పుడు లేవు. మీకు అర్థమైందా? అలాగే కొత్త నిబంధన పుస్తకాన్ని దేవుడు దేనితో రాయించడో మనం చూస్తే 2 తిమోతి రాసిన పత్రిక 4:12-13 వచ్చినాడు. 2 తిమోతి రాసిన పత్రిక 4:12-13 వచ్చినాడు. నీవు వచ్చినప్పుడు నేను ట్రోయలో కర్పు నొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. చాలు. ఈ అపోస్తులు ఎలా రాశారు? చర్మపు కాగితాల మీద రాశారు. ఇప్పుడు మనకి బైబిల్ ఈజీగా మనం చదివేస్తున్నాము, చంకలో పట్టుకెళ్ళిపోతున్నాము. కానీ ఆ రోజుల్లో ఎంత కష్టతరమో చూడండి ఒకసారి. ఒక జంతువులు చంపాలి, ఆ చర్మాన్ని వలచాలి, ఒలిచిన తర్వాత ఎండబెట్టాలి, ఎండబెట్టిన తర్వాత దానికి పాడైపోకుండా ఉప్పేసి దాన్ని సంరక్షించాలి, దాని మీద మళ్ళీ అప్పుడు రాయాలి. ఎంత కష్టం! మనం ఈజీగా ఈరోజు మనం చదివేస్తూ ఉన్నాం. కాబట్టి కొత్త నిబంధన పుస్తకాలు చర్మపు కాగితాల మీద రాశారు. పాత నిబంధన గ్రంథం అంతా కూడాను రాతి పలకల మీద రాశారు. దేవుడు రాయించాడు ఈ గ్రంథం అని మీకు స్పష్టమైంది. దాని తర్వాత కొద్ది కాలం తర్వాత ఇంకా దేవుడు ప్రజలకు అనేకమైనటువంటి జ్ఞానం ఇచ్చాడు. సొసైటీలో కూడాను విజ్ఞానం పెరిగింది, మానవుల మేధస్సు పెరిగింది, మానవులు అన్వేషించడం మొదలుపెట్టారు. అప్పుడు క్రీస్తు శకము 1455 సంవత్సరంలో రాసుకోండి. క్రీస్తు శకం 1450 సంవత్సరంలో జాన్ గూటెన్బర్గ్ అనే వ్యక్తి అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు. ఈ అచ్చు యంత్రాన్ని జాన్ గూటెన్బర్గ్ క్రీస్తు శకము 1455లో క్రీస్తు పూర్వము అచ్చు యంత్రాన్ని కనుక్కొని మొట్టమొదటిటువంటి ముద్రించిన గ్రంథం ఏదంటే బైబిల్. ఇది ఇతను అన్ని భాషల్లో కూడా దైవ వాక్యము దేవుడు జాన్ గూటెన్బర్గ్ ద్వారా ఈ యంత్రాన్ని కనుగొనేటట్టు చేయించి అన్ని భాషల్లో కూడాను బైబిల్ గ్రంథాన్ని ప్రింట్ చేయడం జరిగింది. అందుకే తెలుగులో ఉన్న మనకి తెలుగు బైబిల్ అనేది మనకి వచ్చింది అని సంగతి మీరు చూడండి. అయితే దేవుని వాక్యము, దేవుని గ్రంథము, దేవుని ధర్మశాస్త్రము ప్రజలకి అందకుండా అపవాది ప్రారంభం నుండే దీన్ని అంటుకట్ట వేస్తూనే ఉన్నాడు. దేవుని సంకల్పము, దేవుని చిత్తము, దేవుని ప్లాన్ ఏంటో తెలియకుండా అపవాది మొదటి నుండి కూడాను ఈ సత్యవాకు లోకంలో కలకూడదని ప్రయత్నం చేస్తూ దైవ గ్రంథాన్ని తగలబెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 22 నుండి చదవండి. 22, 23 చదవండి. 9వ వచనమున రాజు శీతాకాలపు నగరులో కూర్చుండి ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను. యెహోవా 3-4 పుటలు చదివిన తరువాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో ఉన్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయెను. గాని అపవాది ఏం చేశాడంటే దైవ గ్రంథాన్ని మానవ జాతికి అందకుండా దేవుని గ్రంథాన్ని మనుషుల్లో చొరబడి మనుషుల్ని ప్రేరేపించి శోధించి దాన్ని చేశాడు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు లోకంలో మునుపు జరిగిందే ఇప్పుడు కూడా బైబిల్ తగలబెడతా ఉన్నారు. అలాగే మనం 29 వచ్చిన చూడండి, అందులోనే 32 చదువు, క్షమించండి 32. ఇర్మియా ఇంకొక గ్రంథంను తీసుకొని లేఖికుడకు నేరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యూదా రాజు మరియు యూదా రాజు
ఆ, యెహోయాకీమును గూర్చి నీవి మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చినదేమనగా, బబులోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడు చేసి అందులో మనుష్యులనైనను జంతువులనైనను ఉండకుండా చేయునని ఇందులో నీ వేల వ్రాసితివని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చివేసితివే. చాలు. దేవుడు రాయించాడని చెప్పి ఏం చేశాడు? కాల్చేశాడు. కాబట్టి పాత నిబంధన గ్రంథం కానీ క్రొత్త నిబంధన కానీ తండ్రి అయిన దేవుడు రాయించాడు, మానవుడు రాసేది కాదు. బైబిల్ గ్రంథము మానవులు కల్పించిన గ్రంథము కాదు. ఇది సృష్టికర్త అయిన పరమాత్ముడు, జ్యోతిర్బడిగ తండ్రి, ఒక్కడే దేవుడు, ఆకాశం మీద ఉండి సమస్త సృష్టికి కాలబోతున్న దేవుడు, మహారాజుని దేవుడు, ఉదయకాలం నుండి రాత్రి వరకు మమ్మల్ని పోషించి సంరక్షిస్తున్నటువంటి తండ్రి అయిన దేవుడే తన గ్రంథాన్ని తాను రాయించుకున్నాడు. వ్యక్తుల ద్వారా, ఆయా కాలాల్లో, ఆయా ప్రాంతాల ద్వారా, ఆయన నియమించుకున్న భక్తుల ద్వారా, శ్రేష్టమైన వారి చేత ఆయన గ్రంథాన్ని రాయించుకున్నాడు. కాబట్టి అపవాది ఈ సత్యవాక్యం లోపలకు వెళ్ళకూడదని ప్రారంభం నుండే దీన్ని కాల్చేయాలని ప్రజలకు తేటగా వాక్యం తెలియకుండా వాడు యుగయుగాలు వాడు ప్రయత్నం, తరతరాలు వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు భూమి మీద. కాబట్టి మీరు దయతో గమనించాలి. అలాగే 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 నుండి 21 వచనాలు. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 నుండి 21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. యాలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు బోధ యేసుక్రీస్తు భూమి మీదకి తెస్తే యేసుక్రీస్తు యొక్క బోధ అపోస్తుల ద్వారా స్థిరపరిచింది పరిశుద్ధాత్ముడు. కాబట్టి మానవుల కల్పిత గ్రంథము దేవుని గ్రంథము కాదు, మానవులు ఊహను బట్టి రాసింది కాదు. భూమి మీద చాలా పుస్తకాలు ఉన్నాయి, మనుషులు ఊహను బట్టి ఎన్నేళ్ళు రాసుకోవచ్చు, దానికి అంతం ఉండదు. ఊహను బట్టి రాసుకునే పుస్తకాలకు అంతం ఉండదని ప్రసంగి ముందే చెప్పాడు 12:12. వీలైతే మాట చూడొచ్చు. ప్రసంగి 12:12లో ఊహించే గ్రంథానికి అంతమే ఉండదు. అది ఎన్నైనా రాసుకోవచ్చు, ఎన్నైనా మతాలు సృష్టిస్తుంది, ఎన్నైనా దేవుడు సృష్టించుకుంటుంది. అది మానవులు రాస్తే. ప్రసంగి 12:12 ఇదియుగాక నా కుమారుడా హితోపదేశములు వినుము, పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. ఇది కథ. అది దేవుడిచ్చే సమాచారం ఏంటంటే ప్రసంగి లోక జ్ఞానం అయినప్పుడు కూడా, భౌతికమైన జ్ఞానం అయినప్పుడు కూడా ఈ రచనలు అనేవి జరుగుతాయి, దానికి అంతం లేదు. కాబట్టి మనుషులు రాసుకునే గ్రంథాలు భూమి చాలా ఉన్నాయి, దానికి ఉండదు. దానికి ఒక పేర్లు పెట్టేశారు కొన్ని సామాజిక వర్గాలు. అది ఏమని పెట్టారంటే ఇదిగో ఇవి వేదాలు, ఇవి సంస్కరణలు, లేకపోతే అవి ఉపనిషత్తులు అని రకరకాల పేరు పెట్టేశారు. దీనివల్ల మనుషులు రాసిన గ్రంథాల ద్వారా మన భారతదేశంలో రకరకాల మతాలు పుట్టుకొస్తున్నాయి. మతము పుట్టుకురానికి కారణం ఏంటంటే మానవ రచనలు, కల్పించినటువంటి మాటలు, దేవుడు చెప్పబడినవి, దేవుడు నిర్ణయించిన వ్యక్తులతో, పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి రచనలతో మానవులు రాసుకొని ఒక మతాన్ని స్థాపించుకొని డబ్బు సంపాదించుకుంటూ ఉన్నారు. ఈజీ మెథడ్. కాబట్టి రచనలు జరుగుతాయి. ఇవి రచనలు కావు, ఇవి కథలు కాదు. బైబిల్ అంటే నాకు ఈ భూమి మీద అచ్చమైనది ఏదైనా ఇష్టమైనది ఉంది, రుచికరందంటే దేవుని వాక్యం అంటే నేను గొంతు కోసుకుంటాను. ఆ దేవుని వాక్యంలో అంత రుచి ఉంది, అంత సామర్థ్యం ఉంది, అంత బలం ఉంది. దేవుని వాక్యంలో అంత శక్తి ఉంది. దాన్ని ఉన్నట్టుగా మనం ఆపాదిస్తే, దాన్ని స్వీకరిస్తే మహోన్నత దేవుని కృప మన మీద ఉంటుంది. కాబట్టి దేవుని ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం గ్రంథాన్ని పరిశీలించిన అవసరం ఉంది. పరిశీలన చేయకపోతే గ్రంథాన్ని మనం అన్నిటికీ అర్థం కాదు. కాబట్టి బైబిల్ అనగానేమి అంటే మీకు చెప్పాను. బైబిల్ అనగా అర్థం ఏంటమ్మా? బైబిల్ అనగా అర్థం ఏంటి? ధర్మశాస్త్రము లేదా పరిశుద్ధ గ్రంథము. బైబిల్ ఎంతమంది రాశారు? 42 మంది రాశారు. 42
42 మంది రాశారు. ఎక్కడ రాశారు? ఆయా ప్రాంతాల్లో ఆయా కాలాల్లో రాశారు. ఎవరు రాశారు? సొక్కడు రాశారు, శాస్త్రులు రాశారు, ప్రవక్తలు రాశారు, రాజులు రాశారు, గొర్రె కాపలు రాశారు, పశువుల కాపలు రాశారు, రాశారు, వైద్యులు రాశారు. ఎవరు రాసినప్పుడు కూడా దేవుడు రాయించాడు. ఈ రాయించిన రిఫరెన్స్ మీకు పాత నిర్గమకాండంలో మీకు మాట చూపించాను. క్రొత్త నిబంధనలో తిమోతి పత్రికని మీకు చూపించాను. ఇది నేను మీకు చెప్పినటువంటి సమాచారం. అలాగే బైబిల్ ఎవరు రాశారంటే ఊహను బట్టి రాయలేదు, పరిశుద్ధాత్ముడే దేవుడు ఏర్పరచుకున్న అపోస్తలుల ద్వారా రాయించాడని మనం నేర్చుకున్నాం. మరి బైబిల్ని ఎలా చదవాలి? రాసుకోండి. పాయింట్ నెంబర్ 2, బైబిల్ని ఎలా చదవాలి? హౌ టు రీడ్ ద బైబిల్. హౌ టు రీడ్ ద బైబిల్ లేదా హౌ టు రీడ్ ద బైబిల్ మనం చూద్దాం. యెషయా గ్రంథం 34:11 ఎలా చదవమంటాడు చూడండి. దేవుడే చెప్తున్నాడు తన పిల్లలమైన మనం ఏ విధంగా చదవాలి. ఎలా పడితే చదివితే దేవుడి జ్ఞానం రాదు. యెషయా గ్రంథము 34:16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఎలా చదవాలి? కాదు నాన్న, చాలు నాకు సమాచారం ఇస్తే చాలు మనకి. యెషయా గ్రంథం 34:16 ఏమంటాడంటే గ్రంథం ఎవరిదని చెప్తున్నాడు? యెహోవా గ్రంథం అంటే గ్రంథం రాసిన వాడే తన పేరు చెప్పుకుంటాడు. ఇప్పుడు మీ చేతిలో బైబిల్ ఉంది, మీ చేతిలో దేవుని గ్రంథం ఉంది, మీ చేతిలో దేవుని ధర్మశాస్త్రం ఉంది. మీ ఇంట్లో 4 వ్యక్తులు ఉంటాయి, ఎవరి ధర్మశాస్త్రం వాళ్ళ చేతిలో ఉంటుంది. ఒకరి ధర్మశాస్త్రం వాళ్ళకి ఎవరు ఎంత ప్రాణం ఉన్నా నా బైబిల్ ఎందుకు తీసామంటారు మా భార్య. ఏదో తెలియపడి వెళ్ళిపోతే ఎలాగా? నా బైబిల్ నాకు అలవాటు అయిపోయింది, ఎలా తీసుకెళ్తాను? గొడవడేస్తుంది ఇట్లా అమ్మ. ఎందుకంటే మీరు దాన్ని కొనుక్కున్నారు, దానికి అలవాటు పడ్డారు ఆ పుస్తకానికి. అలాగే దేవుడు ఏమంటాడంటే గ్రంథం నాదయ్యా, నాది. ఎవరు చెప్పాడు మీదని? ప్రవక్త ద్వారా ఏం చెప్తారంటే మానవుల చేతిలోకి వెళ్ళిన పుస్తకము దేవుంది, మనుషులు కాదు. దాన్ని ఎంత పవిత్రంగా చూసుకోవాలా, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలా. దాన్ని తొండల మీద పెట్టుకుంటారు, కాళ్ళ మీద పెట్టుకుంటారు. దరిద్రులు తిరుగు చాలా బాధ అనిపిస్తుంది. కాళ్ళ మీద తొండల మీద పెట్టుకుంటారా? తప్పు. ఒక సపరేట్ దానికి స్థానం ఇవ్వాలి. ఒక బొమ్మను కొన్నప్పుడు ఒక షోకేసులో ఎంత జాగ్రత్తగా పెడతామో దైవ గ్రంథాన్ని, ఉన్నతమైనది, మన బతుకును మన జీవితాన్ని నిశ్చత్వంలోకి తీసుకెళ్ళే దైవ గ్రంథాన్ని అంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా పడితే అలాగా చూడకూడదు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే సత్యవంతుడు దేవుడు చెప్తున్నాడంటే నా గ్రంథాన్ని పరిశీలన చేయకపోతే మీకు అర్థం కాదు అని అన్నాడు. అపోస్తల కార్యములు 17:11 అపోస్తల కార్యములు 17:11 అయితే గరియలో కూడా 17:11 అపోస్తల కార్యములు. తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ప్రతి దినమును లేఖనములను పరిశోధించుతూ వచ్చిరి. నేను చదువుతాను, మీరు కరెక్ట్ అయింది. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండురు కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవు అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించు వచ్చిరి. పౌలు శీల అనేవారు దైవజనులు, దేవుని సేవకులు. వీరు ఒక ఊరికి వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించినప్పుడు వాళ్ళు బైబిల్లో ఉన్న విషయాలు చెప్తున్నారా, లోక సంబంధమైన విషయాలు చెప్తున్నారా, దేవుని సంబంధమైన విషయం చెప్తున్నారా, వ్యక్తి సంబంధమైన విషయం చెప్తున్నారా, క్రీస్తు బోధన చెప్తున్నారా, మానవుల ఉదాహరణ తీసుకుని చెప్తున్నారా అని వారు పరిశీలన చేశారు. ఈరోజు ఎవరు పరిశీలన లేదు. అయ్యగారు ఏం చెప్తే వింటారు తప్ప బైబిల్తో పనే లేదు. ఈరోజు బైబిల్ భక్తులు లేరు, వ్యక్తుల భక్తులు తయారు చెప్పారు. ఈరోజు బైబిల్ బోధ లేదు, వ్యక్తుల బోధకే ప్రయారిటీ ఎక్కువైపోయింది. దాని ద్వారా ఆ వ్యక్తులకి స్వనాశనం వస్తుంది తప్ప దేవుని కృప, దేవుని మహిమ ఉండే అవకాశమే లేదు. కాబట్టి పరిశీలన చెయ్యాలా. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు కూడాను, ఇతను దొంగ బోధకుడా, మంచి బోధకుడా, దేవుని నిజ ఆత్మ కలిగిన వాడా, మనకు దేవుడు సందేశం ఇస్తున్నాడా, తన సొంత డబ్బా కొట్టుకుంటున్నాడా, లోక సంబంధం మూలపాటలు బోధిస్తున్నాడు అనేది మీరే పరిశీలన చేసుకోవాలి. నేను చెప్పేస్తున్నాను కదా అని చెప్పి పరిశీలన చేయకుండా ఇది రైటే అని రూఢి పరుచుకుంటే అది మీకే నష్టం.
చేయండి, ఎవరు ఏది చెప్పినా. బైబిల్ అలా ఉందా? రైట్, ఓకే, బైబిల్ ఎవరు ఎంతమంది అనేది రాశారు? గమనించాలి. రెండవదిగా మనం చూస్తే యెషయా గ్రంథం 28:13 చూస్తే, యెషయా గ్రంథము 28 13 ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చుట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చింది. యెహోవా వాక్యము పూర్తిగా బైబిల్ లేదు. యెహోవా వాక్యం పూర్తిగా బైబిల్ లేదు. బైబిల్లో దేవుడు చెప్పిన సంగతులు ఉన్నాయి, అపవాద సంగతులు ఉన్నాయి, మనుషుల సంగతులు ఉన్నాయి, శాస్త్రుల సంగతులు ఉన్నాయి, ప్రవక్తల సంగతులు ఉన్నాయి. ఇదంతా ఒక 66 పుస్తకాల సమూహారం. అది ఈ 66 బుక్స్ ని దేవుడు ఏం చేశాడంటే ఒకే బుక్ లో అలా పెట్టాడు. కాబట్టి దేవుని వాక్యము ఏది చెప్తున్నావో ఆలోచించాలి. ఇది దేవుని వాక్యమా కాదా, ఇది ఏ సందర్భంలో సంబంధించిన వాక్యం, దీనికి సంబంధమైన టాలీ చేసుకోవాలి. మనకి పిల్లప్పుడు స్కూల్కి వెళ్ళేప్పుడు లెక్కలు ఉండేవి, సూత్రాలు. ఆ సూత్రం తెలిస్తే చాలా ఈజీగా చెప్పవచ్చు, లెక్క చేసేవచ్చు. అలాగే బైబిల్లో కూడా దేవుడు ఒక సూత్రం ఇచ్చాడు. ఆ సూత్రం తెలియకపోతే బైబిల్ ఎప్పుడు అర్థం కాదు. దేవుడి మాటలు తీసుకొచ్చి మనుషుల మాట కలిపేస్తాం, మనుషుల మాట తీసుకొచ్చి ప్రవక్తల మాట కలిపేస్తాం, ప్రవక్తల మాట తీసుకొచ్చి ఇంకోటి మాట కలిపేస్తాం. ఈరోజు కలిపేస్తున్నాను. అందుకే గ్రంథం తేటగా మనుషులకు అర్థం కాదు. అది తండ్రి అని దేవుడు చెప్తున్నాడు, నా మాట ఇక్కడ కొంత అక్కడ కొంత వచ్చిన ప్రతి మాట నాది కాదు, నేను రాయించాను అంతే. ఇది కథ. గలతీయులకు రాసిన పత్రిక 6:6 చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6:6. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించడానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వలను. మోసపోకుడి, దేవుడు ఏముంది? వాక్యోపదేశం పొందినవాడు ఉపదేశించేవాడికి మంచి పదార్థములో భాగం ఇవ్వను. ఇప్పుడు ఈ మాట మీకు ఎలా అర్థమైంది? ఇప్పుడు ఉదాహరణకి నేను వాక్యం చెప్పాను. ఇప్పుడు మంచి పదార్థం నాకు చికెను, మటను, చేపలు తెచ్చిస్తారా? డబ్బులు బాగా ఇస్తారా వాక్యం చెప్పినందుకు? దాని అర్థం అది కాదు. కింద ఫ్లుట్ నోట్లో ఏముందో చూడండి. ఫ్లుట్ నోట్లో వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయములలో బోధించు వారితో పాలివారే ఉండవలెను. అది లెక్క. మీరు ఫ్లుట్ నోట్లో చదవరు కదా, కామాలు, ఒత్తులు, పులి స్టాప్లు చదవరు. ఈరోజు ఏముంది అక్కడ? వాక్యోపదేశం పొందినవాడు మంచి పదార్థంలో భాగమేమంటే, ఈ మాట నేను సేవకులు చెప్తున్న మాట అంటే, ఇదిగో నీకు వాక్యం చెప్పాను కదా, నాకు మంచి పదార్థం అన్నాడు. వాస్తవం కాదు. దాని అర్థము మళ్ళీ పరిశుద్ధాత్మ ఫ్లుట్ నోట్ రాయించాడు. ఏంటని? ఏదైతే నీకు బోధిస్తున్నానో తిరిగి ఆ బోధ నాకు నేర్పు. స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ గారు స్టూడెంట్ కి కొన్ని పాఠాలు ఇస్తారు. రేపు నేర్చుకుని రేపు చెప్పురా నాకు అని, అప్పు చెప్పురా అని. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే చెయ్యాలి. సేవకుడు ఉపదేశించే బోధని తిరిగి నీవు ఇతరులకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ప్రకటించేదానిగా ఉండాలి. అంతే తప్ప మంచి పదార్థములు ఇమ్మనంటే నీ ఇంట్లో ఉన్నటువంటి దశ భాగమో లేకపోతే బంగారములు, వెండి ఇమ్మని దేవుడు కోరుకోడు. దేవుడు అడుక్కునేవాడు కాదు. తన పిల్లల నుండి ఏదో ఆశించేవాడు దేవుడు కాదు. అసలు అడుక్కునేవాడు దేవుడే కాదు. ఇది మీరు దయతో గమనించాలి. కాబట్టి లేఖనం ఈ రోజు ఈ మాట ప్రపంచం అంతా ఎలగిలిపోయింది. ఇదిగో వాక్యోపదేశం పొందుకునేవాడు అంటే మీరు. నేను ఇప్పుడు వాక్యం చెప్తాను కాబట్టి ఇప్పుడు ఎంతమంది అయితే ఇప్పుడు లైవ్ లో ఉన్నారో మీరు అందరూ నాకు మంచి పదార్థాలు ఇవ్వాలి. మంచి పదార్థాలు ఏమన్నా అపార్థం చేశారు, అనగా తప్పుడుగా బోధించారు. అప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? అయ్యగారు పాస్టర్ గారు చెప్పారు కాబట్టి మంచి పదార్థం ఇమ్మంది కాబట్టి మరి కింద వదిలి చూడరు. ఆ ఫ్లుట్ నోట్లో ఏముందో చదవరు. దాని అర్థభావం ఏం చెప్పారో తెలియదు. దాని డిక్షనరీ అనేది చూడరు. అలా ముందుకు కొనసాగిపోతారు. అదే లేఖనం అపార్థం చేసుకోండి. దయతో మీరు తేటగా గమనించాలి. అలాగే 2 తిమోతి రాసిన పత్రిక 1:13 చదువుతాం. 2 తిమోతి రాసిన పత్రిక 1:13-14. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమను కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడును. అది సమాచారం. నీకు అర్థమైందమ్మా? పూర్ణ
వచ్చింది, అందుకే కట్ అయింది. కాబట్టి వాడు ఏమంటాడంటే క్రీస్తు యేసును నంచవలసిన ప్రేమలు, క్రీస్తు యేసును నంచవలసిన ప్రేమలు, విశ్వాస ప్రేమ కలిగిన వాడే నీవు నా వలన వినిన హితవాక్యములను ప్రమాణములను గైకొనము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మను కాపాడమని. పదార్థము అంటే దేవుని వాక్యము. దేవుడు నోట నుండి వచ్చేటువంటి మాటలు ఏవైతే అతను రాశాడో అది పదార్థము. ఆ పదార్థముని విన్నావు గనక పరిశుద్ధాత్మను దాన్ని కాపాడుకో. పరిశుద్ధాత్మ నిన్ను సర్వసత్యం నడిపించాడు, అతను నీకు నివాసం ఉంచాడు, కాబట్టి దాన్ని కాపాడు అంటున్నాడు. కాపాడు అంటున్నాడు సృష్టికర్తని దేవుడు. కాబట్టి పదార్థము అంటే దేవుని మాట. ఇది అలా చదవాలి, బైబిల్ ఎలా పడితే అలా చదవకూడదు. అలాగే మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10 నుండి 11 వచ్చినాడు. మీరు ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చునో దానిని విచారించి పరిశోధించిరి. అదమ్మా, కాలాలు విభజించాల. పాత నిబంధనలో దేవుడు చెప్పిన మాట ఏంటి, క్రొత్త నిబంధనలో చెప్పిన మాట ఏంటి, వాక్యము ఏ కాలం సంబంధించిందనే విషయం నేర్చుకోవాలి. కాలాలు విభజించడం. ఏ కాలం, ఉదాహరణకి అబ్రహాం గారికి దేవుడు ఒక మాట అన్నాడు, ఇదిగో నువ్వు నీ ఇంటి వారి చేత బయటికి రానికి విస్తారంగా దీపిస్తున్నా అన్నాడు. ఆ మాట తెచ్చి ఈరోజు ఏం చేస్తున్నారు, ఇదిగో అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నీకు దేవుడు ఇస్తున్నాడు, నీకు దేవుడు విస్తారంగా దీవిస్తున్నాడు. అబ్రహాంకి నీకు సంబంధం ఏంటంటే మీకు ఒక రెఫరెన్స్ చూపిస్తాను, మీకు తేటగా తెలుస్తుంది. ఇర్మియా గ్రంథం, ఒకసారి ఇర్మియా గ్రంథం చూడండి, ఒకసారి తీయండి. ఇర్మియా గ్రంథం ఒకసారి చూడండి, 1వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపంపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలు పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. చాలు చాలు చాలు. ఇక్కడ మీరు ఒకసారి గమనించండి చాలా జాగ్రత్తగా. ఇర్మియా గారితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను రూపేపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను ప్రతిష్ఠించింది అన్నాడు. ఈ మాట లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి సంబంధించింది. ఈ పై మాట అంటే దేవుడు మనల్ని అందరినీ రూపించాడో, దేవుడు మనల్ని అందరినీ తల్లి గర్భంలో ప్రతిష్ఠించాడో మనం ఎవరో దేవుడు తెలుసు. కానీ రెండో మాట మీరు చదవండి, నీవు గర్భం నుండి బయటపడము నేను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నేను నియమించితిని అన్నాడు. ఈ మాట ఎవరికి మాట్లాడుతున్నాడు దేవుడు? ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఈ మాట మనకు సంబంధించింది కాదు. మీద 2 మాటలే మనకు సంబంధించినవి. పాయింట్ మీకు అర్థమవుతుందో అర్థం కావడం లేదు. 200 ఎవరు? మీద చెప్పబడిన 2 మాటలే మనవి. లోకంలో ఉన్న ఇర్మియాకి ఎలాగైతే దేవుడు ప్రతిష్ఠించాడో మనల్ని అలాగే ప్రతిష్ఠించాడు. తల్లి గర్భంలో ఆయనకి ఎలా రూపించాడో మనకు అదే రూపించాడు, సేమ్. కానీ రెండో మాట ఏదైతే ఉందో ప్రవక్తగా నియమించిన మాట, అది ఇర్మియాకి సంబంధించింది, మనకు సంబంధించింది కాదు. ఈరోజు ఏమంటారంటే, ఇదిగో దేవుడు నన్ను ప్రవక్తగా నియమించాడు అని అంటారు. అబద్ధం. ఆ కాలంలో ఇశ్రాయేలుకి ప్రవక్తలు అవసరం. దేవుడు ఇశ్రాయేలుతో నేరుగా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ప్రజలు మోషే ద్వారా దేవుడికి చెప్పాడు, నీవే మాట్లాడు, దేవుడు మాట్లాడితే మాకు భయం కలుగుతుంది కాబట్టి నువ్వే మాట్లాడని చెప్తే, ఆ రోజు నుండి దేవుడు డైరెక్ట్ గా ఇశ్రాయేలుతో మాట్లాడకుండా ప్రవక్తలు నియమించుకున్నాడు. ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. నేడు ప్రవక్తలు లేరు కదా.
ప్రవక్తల కాలం అయిపోయింది కదా. ప్రవక్తలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు రాకడ గురించి, ఆయన పుట్టు గురించి చెప్పేశారు కదా. కాబట్టి గ్రంథాన్ని మన ఇష్టానుసారంగా చదవడం కాదు, కాలాన్ని విభజించాలి అని మనకి మొదటి పేతురు పత్రిక, పేతురు గారు 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 11-11 చెప్తున్నాడు, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విస్తమై నా శ్రమను గూర్చి వాటి తరువాత కలుగుపో మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును బట్టి, గమనించాలి, ఏ కాలమును బట్టి ఎట్టి కాలమును సూచించి వచ్చిన దాన్ని విచారించి పరిశోధించిరి. కాబట్టి కాలాన్ని విభజించకపోతే దేవుని గ్రంథము మనకు అర్థమయ్యే పరిస్థితే లేదు. పూర్వము యెహోషువ గారు ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు, ఇప్పుడు అలాగ ఆగదు. అప్పుడు ఎందుకు ఆగింది అంటే యెహోషువ యుద్ధాలు చేస్తున్నాడు ఇశ్రాయేలు తరపున, కాబట్టి ఆగింది. ఇప్పుడు నేను కూడా ఆపేస్తానంటే అది ఆగే పని కాదు. కాలాన్ని బట్టి మనం దేవుని వాక్యాన్ని విభజించాలి, లేకపోతే బైబిల్ గ్రంథము ఎన్నటికీ అర్థం కాదు. అపోస్తల కార్యములు 8:34, అపోస్తల కార్యములు 8:34. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? ఒక నిమిషం ఆపుతండి, అలాగ ఆపండి. అక్కడ అతను పొరపాటు పడతారు చూసారా. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరి గూర్చి ఇలాగ చెప్తున్నాడు, తన్ను గూర్చియా వేరొకరి గూర్చియా? ఆడే మాట్లాడుకుంటున్నాడు. అంటే ఇది నా గురించే మాట్లాడాడా దేవుడు, నా గురించే రాయించాడా అనుకుంటున్నాడు. ఎవరు అడుగుతున్నాడు ఈ మాట? ఫిలిప్పుతో అడుగుతున్నాడు. ఈ నపుంసకుడు అనేవాడు ఒక రాజు ఫైనాన్సర్. ఇతరు యెరూషలేము మందిరికి వస్తున్నాడు ప్రతి శనివారం కూడా, సాటర్డే వాళ్ళ ఆచార ప్రకారం. వచ్చినప్పుడు ఈయన ఏమంటాడు, ప్రవక్త గ్రంథం యెషయా ప్రవక్త గ్రంథం చదువుతున్నాడు, నా గురించా అంటున్నాడు, తల్లు గురించా వేరొకరి గురించా అంటున్నాడు. దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగితే అప్పుడు ఫిలిప్పు ప్రకటించి చెప్పాడు. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖలను అనుసరించి అతనికి యేసుని గురించి సువార్త ప్రకటించాను. బాబా అది నీ గురించి చెప్పలేదురా నాయన, అది యేసు ప్రభు గురించి రాసిన ప్రవచనం. ఈరోజు చాలా మంది సహోదరులు, చాలా మంది దైవజనులు ఈ మాట నా గురించే చెప్పబడింది అనుకొని తప్పుడుగా అపార్థం చేసుకొని వారు స్వనాశాన్ని వారు తెచ్చుకుంటూ ఉన్నారు. దయతో మీరు గమనించాలి, లేఖనాన్ని విభజించకపోతే నీకు ప్రమాదం ఉంది. లేఖనము మనకిష్టానుసారంగా మనం తీసుకోవడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఇది మీరు గమనించాలి. మరొక మాట చూద్దాం. లేవి కాండము 27వ అధ్యాయము 31. మా బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తుంటాం. లేవి కాండము 27వ అధ్యాయము 31. ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములో దేనినైనా విడిపింపగోరిన వల్ల దానిలో 5వ వంతును దానితో కలపవలను. ఇది ఎవరిదమ్మా? ఇది ఎవరికి ఇచ్చిన ఆజ్ఞ? ఇది లేవి కాండం ఎవరికి సంబంధించింది? ఇది ఇశ్రాయేలు. ఈ మాట తీసుకొచ్చి ఇప్పుడు ఏమన్నారు, కొత్త నిబంధనకు వచ్చినటువంటి చట్టంలోకి వచ్చిన వ్యక్తులు దశమ భాగాలు ఇవ్వండి అని బోధిస్తూ ఉన్నారు. దశమ భాగాలు కొత్త నిబంధనలు లేవు, ఒక్క రెఫరెన్స్ కనబడదు మీకు. మరి ఏమేమన్నాడు కొత్త నిబంధనలో? సమృద్ధిగా వర్ధిల్లు కొలది అన్నాడు, పిసినితనముగా ఇవ్వద్దు అన్నాడు. మరి ఈ మాట తీసుకొచ్చారు ఎందుకు? ఇది ఎవడికి చెప్పాడు? ఇది ఇశ్రాయేలుకి సంబంధించినటువంటి మాట. ఆ కాలంలో, పాత నిబంధన కాలంలో, క్రీస్తు పూర్వం ఇది ఏ శకం? ఇది క్రీస్తు శకము. క్రీస్తు శకానికి క్రీస్తు పూర్వకు సంబంధించిన మాట ఏంటి? ఇప్పుడు మన పెద్దలో మాడవరా, మీ తాతట అంబ తిన్నప్పుడు అంటే మేసర సంపంగను రాశాడని. ఇప్పుడు సంపంగను ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నేను రాస్తున్నట్టు అవుద్దా? కాలాన్ని బట్టి మాటను విభజించుకొని మనం బోధించుకొని దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మ సంబంధించిన జ్ఞానంలో వర్ధిల్లాలి. క్రీస్తు బోధన నేర్చుకోవాలి, క్రీస్తు స్వారూప్యాన్ని సంపాదించుకోవాలని దేవుని యొక్క కాన్సెప్ట్. ఈ మాట తీసుకొచ్చి ఇది కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి గ్రంథాన్ని విభజించమన్నాడు. ఎవరు విభజించమన్నాడు అంటే తండ్రిని దేవుడు విభజించమన్నాడు. మీకు లేఖనాధారంగా చూపించాను. మత్తయి సువార్త 12:7. మత్తయి సువార్త 12:7. మరియు కనికరంని కోరుచున్నాను గాని
బలిని నేను కోరను అను వాక్య భాగము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. ఆ పాత నిబంధన ప్రకారం దోషం చేసేవాడిని ఏం చేస్తాడు దేవుడు? వాడు బలిమన్నాడు, లేదా పాపం చేస్తే చంపేమన్నాడు. కానీ ఇప్పుడు కొత్త నిబంధన చెప్పబడిన మాట ఏంటి? నీ శత్రువు ప్రేమించు అన్నాడు, నీ శత్రువును ప్రార్థించు అన్నాడు. ఒకటి నీ చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నాడు. పాయింట్ మీకు అర్థమైందా? ఆ కాలంలో తీసుకొచ్చింది ఈ కాలంలో పెట్టకూడదు. పెడితే దెబ్బైపోతున్న సంగతి మీరు గమనించాలి. అలాగే 2 తిమోతి రాసిన పత్రిక 12:17 2 తిమోతి రాసిన పత్రిక 2:15 దేవుని ఎదుట యోగ్యునిగాను, ఇష్టపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఆ దేవుడు ఏమన్నాడు? వార్నింగ్ ఇస్తున్నాడు, స్వీట్ వార్నింగ్. జాగ్రత్త అంటున్నాడు. నువ్వు బోధించేటప్పుడు ఏం బోధిస్తున్నావో, ఎవరి లేఖనాలు తీసుకుని బోధిస్తున్నావో, ఏ ధర్మశాస్త్రం బోధిస్తున్నావో దాన్ని పరిశీలన చేసి బోధించు. అలా బోధించి దేవుని ఎదుట ఏముండాలి? యోగ్యుడిగా కనబడు. అప్పుడు నిన్ను నువ్వు కాపాడుకో, లేకపోతే దెబ్బైపోతావని తండ్రి దేవుడు వార్నింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:17 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:17 క్రీస్తు సువార్త కావున ఇట్టి సంగతులకు చాలిన వాడు చాలిన వాడెవడు? నేను దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమును అయి ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుతున్నాము. కాబట్టి దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేయకూడదు. క్రీస్తు బోధ ఏదో తెలియాలి, అపోస్తుల బోధ ఏదో తెలియాలి, పరిశుద్ధాత్మల బోధ ఏదో తెలియాలి, పాత నిబంధనలో ధర్మశాస్త్ర బోధ ఏదో తెలియాలి, ఇస్రాయేలు బోధ తెలియాలి. వేరియేషన్ ఉంది. వేరియేషన్ లేకుండా ఏదైనా కలిపేవంటే మాత్రము కలిపి చెరిపేస్తావు. నీ సంఘం పాడైపోద్ది, నువ్వు పాడైపోతావు, నీ కుటుంబం అంతా నిత్య నరకానికి వెళ్తారు. అందులో డౌట్ కూడా లేదు సంగతి మీరు గమనించాలి. కాబట్టి గ్రంథము దేవుంది, దేవుడు గ్రంథము చాలా జాగ్రత్తగా విభజించి చదవాలి. అంటే మంచి దైవజనుడు లేఖలు పెరిగిన వాడి దగ్గర బైబిల్ ట్రైనింగ్ ఇవ్వాలి. యోహాను సువార్త 5:39 ఎందుకు చదవాలి అనే సంగతి చెప్తాడు. ఇక్కడ బైబిల్ ఎందుకు చదవాలి ఇక్కడ చెప్తాడు. బైబిల్ ఎందుకు చదవాలి? యోహాను సువార్త 5:39 బైబిల్ ఎందుకు, వినండి నా మాట, బైబిల్ ఎందుకు పరిశీలన చేసి చదవమన్నాడు, ఎందుకు విభజించమన్నాడు, ఎందుకు కలిపి చెరిపిడిగాడుగా ఉండొద్దు అని అన్నాడు విషయం ఇక్కడ చెప్తున్నాడు. బైబిల్ ఎందుకు చదవమన్నాడు? యేసుప్రభు స్టేట్మెంట్ ఇది. యోహాను సువార్త 5:39 లేఖనములందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఇది కథ. యేసుప్రభు ఏమంటున్నాడు? లేఖనం అంటే నేను, నా గురించి గ్రంథం రాయబడింది, దాన్ని మీరు తేటగా తెలుసుకుంటే మీకు నిత్య జీవం వస్తుంది. అవి నన్ను గురించే సాక్ష్యం ఇస్తున్నాయి. సాక్ష్యం ఇచ్చేవాడు క్రీస్తు. తండ్రి అనే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు యేసుక్రీస్తు లోకాలు పంపుతారని. యోహాను సువార్త 1:17-18 ప్రకారము ఆయనే తండ్రిని దేవుడు బయలుపరిచాడు, తండ్రిని యేసుక్రీస్తు బయలుపరిచాడు. యేసుక్రీస్తులో ఏముందంటే లేఖనం ఉంది. లేఖనం అంటే క్రీస్తు. కాబట్టి లేఖనము భూమి మీదకి వచ్చి తండ్రి అనే దేవుడు క్రీస్తు ఏ లేఖనం ఇచ్చాడో ఆ లేఖనము మనం తేటగా ఎరిగిన వారమై ఉండాలి. ఎరగని వారమై ఉండకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతారు, నిత్య జీవాన్ని కోల్పోతారు. ప్రసంగి గ్రంథము 7:14 ప్రసంగి గ్రంథము 7:14 సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలుసుకొనుకుంటున్నట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. దేవుడు సుఖ దుఃఖాలు ఏం చేశాడమ్మా? జతపరిచాడు. ఈ జతపరిచినటువంటి గ్రంథాలు ఏవైతే పాత నిబంధన క్రొత్త నిబంధనలు ఉన్నాయో దాన్ని చక్కగా వేరియేషన్ చేసుకొని పరిశీలించి దాన్ని తెలుసుకోకపోతే పూర్తిగా దుఃఖంలోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అదే అగ్నిగుండం, నిత్య నరకం. సుఖముగా ఉండే దినముకి వెళ్ళాలంటే క్రీస్తు బోధ ఏదో లక్ష్యం ఉంచి నీ బతుకుని నీ జీవితాన్ని మార్చుకొని లేఖనాన్ని అపార్థం చేసుకోకుండా క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు నేను క్రైస్తవులకు ఏ బోధించాడు ఆ బోధ నేర్చుకొని బతుకు జీవితం మార్చుకొని నిత్య మహిమలో చేరాలి దేవుడి యొక్క ఆకాంక్ష.
కాబట్టి మీకు అర్థమైందని నమ్ముచున్నాను. త్వరపడి చెప్పండి, దయతో క్షమించండి. మరలా దీన్ని స్టడీ చేయండి, దాన్ని వదిలేకుండా మళ్ళీ ఇది ప్రోగ్రామ్ అయిన తర్వాత మీ పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని స్టడీ చేయండి. కాబట్టి బైబిల్ ఎవరిది? దేవుంది. ఎవరు రాశారు? 42 మంది వ్యక్తులు రాశారు. ఎప్పుడు రాశారు? ఆయా కాలాలు రాశారు. ఎంతమంది రాశారు? 42 మంది రాశారు. అందులో జాలర్లు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పశువుల కాపరులు ఉన్నారు, గొర్రెల కాపరులు ఉన్నారు, సొక్కలు ఉన్నారు. ఎవరు రాసినప్పుడు కూడా అందరూ ఒకే భావంతో రాశారు. పాత నిబంధన పుస్తకాలు 39 పుస్తకాలు పాత నిబంధన సంబంధించినవి, 29 పుస్తకాలు కొత్త నిబంధన సంబంధించినవి. దేవుడు ఈ రెండింటిని వేరియేషన్ ఇచ్చాడు. కానీ ఎవరు ఈ 42 మంది రాసినప్పుడు కూడా అందరూ కూడా భావజాలము దేవుని గురించి చెప్పాలనే ఆలోచన తండ్రి అయిన దేవుడు చేసి ఉన్నాడు. కాబట్టి లోకంలో అనేక పుస్తకాలు దేవుని ఉన్నాయి, అవి మానవుల రచనలు. కాబట్టి బైబిల్ గ్రంథము మానవులు ఊహను బట్టి రాయలేదు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి రాశారని మన గ్రంథంలో అనేక రెఫరెన్స్ మనం చూసాం. కాబట్టి బైబిల్ని మీకు తెలిసినట్టు చదవకండి. బైబిల్ ఏం చెప్తుంది, ఏ ఉద్దేశం కలిగి ఉందో దాని ప్రకారం చదివితే మీకు సత్యవాక్యము తేటగా అర్థమవుతుంది. లేకపోతే మీరు పొరపాటు పడతారు. బైబిల్ మీరు పొరపాటు పడితే మాత్రం నిశ్చితార్థం తప్పదు. అందులో దేవుడు కాంప్రమైజ్ అవ్వడు. దేవుడు ఊరకని ఎవరిని కొట్టడం, దేవుడు ఊరకని ఎవరు తిట్టడం, దేవుడు ఊరకని ఎవరు శిక్ష విధించడం, దేవుడు ఊరకని ఎవరి మీద అపరాధం అనేది మోపడం. ఇది మీరు గమనించి సరి చేసుకోవాల్సిందిగా, మళ్ళీ దీన్ని స్టడీ చేయవలసిందిగా మీ అందరికీ ప్రయోగపడి మనవి చిన్న ప్రార్థన చేసుకున్నాను. నా ప్రసంగం అయిపోయింది. చిన్న ప్రార్థన. పరమందున్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన మహిమగల మహోన్నతమైన అతి పరిశుద్ధమైన నామను బట్టి మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సత్యవాక్యాన్ని చెప్పండి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. విన్న ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని గ్రహించి ఉన్నారు. అది రూఢి అని నమ్మి దాని యందు పరిపూర్ణ విశ్వాసం ఈ మాటల దోషాలను తప్పులను దయతో క్షమించి మన్నించి వాక్యం విన్న వారు దాన్ని స్థిరపడి అది సత్యమని నమ్మి దాని ప్రకారము బైబిల్ చదివే అవకాశం వారికి అనుగ్రహించమని, వారి హృదయాలు తెరిచి లేఖనం అపార్థం చేసుకుని జీవితం వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు మహిమగల నామమున ప్రార్థనలుచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. మీ అందరికీ వందనములు. పాలు గారికి కూడా ప్రత్యేకమైన వందనములు. ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మీకు వందనం. అందరికీ వందనం. అయ్యగారు చాలా వందనాలండి. మంచి విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు, మనము తెలుసుకోవాల్సిన విషయాలు ఈ సమయంలో దైవ సేవకుల ద్వారా మనందరం కూడా విన్నాం. మంచిది, సంతోషం. ఈ మంచి విషయాల నుంచి మనల్ని ఆత్మీయంగా బలపరిచిన దైవ సేవకులు రమేష్ గారికి మీ అందరి తరపున, నా తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయ్యగారు రమేష్ గారు వందనాలండి.